దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే స్పిరిచువల్ ప్రిపరేషన్, ఆధ్యాత్మిక సిద్ధపాటు. మనము 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టినాం కనుక మనల్ని మనము సిద్ధపరచుకొనవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధముగా నడిపించబడాలి, ఈ సంవత్సరము దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, మనము ఆయన మీద ఆధారపడుట కొరకు మనమందరము కూడా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో కూడుకుని ఉన్నాం. ఆయన బలీయమైన హస్తము కింద మనము అణిగి మెనిగి ఉండవలసిన అవసరత ఉన్నది. వాక్యం చెప్తుంది, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈరోజు తగ్గింపు స్వభావము అంటే దేవుని మీద ఆధారపడడం. కాబట్టి నూతన సంవత్సరములో మనల్ని మనం తగ్గించుకొని దేవుని మీద ఆధారపడవలసిన అవసరత ఉన్నది. అయ్యా, ఈ సంవత్సరం అంతా, ఈ 12 నెలలు, 365 రోజులు నీ కాపుదలలో మమ్మల్ని ఉంచి, నీ యొక్క మార్గములో మమ్మల్ని నడిపించి, నీకు సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు నీ కృప దయచేయమని ఆయనను అడగవలసిన అవసరత ఉన్నది. ఈ ఆధ్యాత్మికమైన సిద్ధపాటులో మనము మొదట చేసుకోవలసింది ఏంటంటే మన యొక్క హృదయమును సరి చేసుకొనవలసిన అవసరత ఉన్నది. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఏంటట? సిద్ధపడుడి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కాపుదల కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొనవలసిన అవసరత ఉన్నది. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. దేవునిని కలుసుకొనుటకు మనము సిద్ధపడాలి. ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటినీ అధిగమించే దేవుని యొక్క కృప మనకు సహాయము చేయునట్లు మనము దేవుని మీద ఆధారపడాలి. మనం సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి? మన హృదయాన్ని సరిచేసుకోవాలి. మన హృదయాన్ని ఎలా సరిచేసుకోగలము? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఏంటట? మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలంటే మొదట మన హృదయంలో ఏమున్నదో తెలుసుకోవాలి. ఇక్కడ దావీదు కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనము కూడా దేవుని దగ్గర ఇదే ప్రార్థన చేయాలి. అయ్యా, నా హృదయాన్ని పరిశోధించుము, నా హృదయంలో ఏమున్నదో తెలుసుకొనుము, లేక తెలియచేయుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, లేక నాకు తెలియచేయుము. నీకు ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో ఉంటే దానిని
చూడుము లేక దానిని తొలగించుమని మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. దేవుని సన్నిధానంలో మీ హృదయము సరిగ్గా లేకపోతే దాన్ని సరిచేసుకోవలసిన అవసరత ఉన్నది. ఎలా సరిచేసుకోవాలి? మనము దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిపెంట్ అండ్ రీఅలైన్. పశ్చాత్తాపపడి మన హృదయమును మనము సరిచేసుకోవలసిన అవసరత ఉన్నది. మన ప్రార్థన జీవితాన్ని మళ్ళీ తిరిగి మనము పొందుకొనవలసిన అవసరత ఉన్నది. దేవుని యొక్క వాక్యము పట్ల ఆకలిని మనము పెంచుకొనవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు నీవు ప్రార్థనలో ఎడతెగక ఉండి దేవుని యొక్క వాక్యమును నీవు అనుదినము చదువుతూ ధ్యానించుచు దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉండి ఒకవేళ నువ్వు ఈ సమయంలో బలహీనుడుగా ఉంటే మళ్ళీ తిరిగి ఆ ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయమని దేవుని అడగాలి. ఆ వాక్యము పట్ల ఉన్న ఆసక్తిని నాకు దయచేయమని మళ్ళీ తిరిగి మనము దేవుణ్ణి అడగాలి. నూతన సంవత్సరము మనల్ని మార్చదు. మన సమర్పణ తిరిగి దేవునికి మనం అప్పజెప్పుకొనుట అన్నది మన జీవితాన్ని మార్చబోతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ తిరిగితే మన జీవితం ఏమీ మారదు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితాలు మారుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది జీవితాలలో చూస్తే క్యాలెండర్ మారుతుంది, కానీ వారి జీవితాలు మారట్లేదు. ఎందుకంటే వారి జీవితాలలో ఒక తీర్మానము వారు తీసుకోవడం లేదు కనుక. ఈరోజు మనం తీర్మానం తీసుకుంటే మన యొక్క జీవితము, మన యొక్క సంవత్సరము అద్భుతంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ 2026 సంవత్సరంలో మనం ఈ 10 రోజులు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవా నేనేమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దాని యొక్క ప్రాధాన్యత, ప్రయారిటీస్ ఏంటి అని మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో గనుక మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏంటట? దేవుని దగ్గర నుంచి ఒక డైరెక్షన్ లేక ఒక దిశ నిర్ధారణను మనము పొందుకొనవలసిన అవసరత ఉన్నది. ఈరోజు నేను మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ సంవత్సరము కొరకైన దర్శనము నాకు దయచేయి. నాకు ఏ సమయంలో ఏమి చేయాలో నాకు నేర్పించు. నా ప్రాధాన్యతలను సరి చేసుకున్నటకు నాకు కృప దయచేయమని మనము దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేయడానికి, ఉపవాసము ఉండడానికి సమయం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం అడగాలయ్యా, ఈ 2026 సంవత్సరంలో నా జీవితంలో నువ్వేం చేయబోతున్నావు, నా జీవితము ద్వారా నువ్వేం చేయబోతున్నావు అన్నది మనం దేవుణ్ణి అడగవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము కొన్ని గురులు పెట్టుకొనవలసిన అవసరత ఉన్నది. ప్రతిరోజు ప్రార్థన చేసే గురి, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము చదవాలి అన్న ఒక క్రమశిక్షణ, వారానికి ఒకసారి లేదంటే ఈ విధముగా 6 నెలలకి 10 రోజులు అని మనము ఒక క్రమశిక్షణను, ఉపవాసం ఉండే ఒక స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయ క్రమశిక్షణను మనము కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆధ్యాత్మికంగా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి అని ఒక తీర్మానం తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క భయములో, దేవుని యొక్క మార్గములో వారిని పెంచవలసిన అవసరత ఉన్నది. కుటుంబంలో ఐక్యమత్యమును మనము కాపాడవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సమస్య అనేది గమనించండి. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, 2 చేతులు
ఎప్పుడైతే దగ్గరికి వస్తాయో 2 చేతుల ద్వారానే చప్పట్లు వినబడుతూ ఉంటాయి. ఈరోజు గొడవ ఒక ద్వారా వచ్చినప్పటికీ మరొకరి ద్వారా ఆ గొడవ రాకుండా ఆపబడాలి. ఇద్దరు కూడా నీవెంతంటే నీవెంత అన్నట్టుగా రోషముకు కానీ లేదంటే ఈ విధముగా కుటుంబంలో అనైక్యతను తీసుకొని రాకూడదు. ఈ సంవత్సరము తీర్మానం తీసుకోవాలి, నా వలన నా ఇంటిలో ఐక్యమత్యము సమాధానము ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను అని భార్యాభర్తలు ఒక తీర్మానం తీసుకునవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత పని స్థలంలో నీవు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు పని స్థలంలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. యోసేపు కూడా పని స్థలంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఫరో కూడా చూసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడన్న విషయాన్ని చూడగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి సాక్ష్యమును మీరు కలిగి ఉండండి. సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి, నేను త్వరగా ధనవంతుడిని అయిపోవాలని చెప్పి తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు. బాప్తిసమిచ్చే యోహాను ఏమని చెప్తున్నాడు? మీకొచ్చిన దానితో మీ జీతములతో సంతృప్తి కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మన ద్వారా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషించబడడానికి వీలు లేదు. వాక్యం చెప్తుంది, ఇందును బట్టే నా నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతూ ఉన్నది. నీ ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి తప్ప నీ ద్వారా దేవుని యొక్క నామము దూషించబడ్డానికి వీల్లేదు. నువ్వెక్కడైతే పని చేస్తావో నీవు స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, నీవు అద్భుతముగా పని చేయవలసిన అవసరత ఉన్నది. అంతేకాకుండా యథార్థంగా ఉండవలసిన అవసరత ఉన్నది. అంతేకాకుండా పరిచర్య చేసేవారైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకులు, విశ్వాసులు దేవుని యొక్క సేవలో వాడబడాలి. వారు దేవుని యొక్క మందిరంలో సేవ చేయాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలకు మందిరంలో సేవ చేయాలి. నమ్ముకుని బిడ్డలకి బయట సేవ చేయవలసిన అవసరత ఉన్నది. అవుట్ రీచ్, సువార్త ప్రకటించడానికి ప్రయాసపడవలసిన అవసరత ఉన్నది. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా మన శరీరములు ఆరోగ్యంగా ఈ సంవత్సరం ఉండవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ శరీరములో సంపూర్ణమైన స్వస్థత కలిగి మీరు బ్రతికినన్ని కాలాలు దేవునికి సాక్షులుగా ఉండవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. తరువాత ఈ నూతనమైన సంవత్సరంలో మనము విశ్వాసములో ఎదగవలసిన అవసరత ఉన్నది. వాక్యం చెబుతూ ఉన్నది, విశ్వాసానికి శత్రువు ఏంటట? భయం అంట. కాబట్టి మీరెవరు కూడా భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో కనుక మనం చూస్తే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము విశ్వాసములో ఎదగాలంటే దేవుని గూర్చిన సంగతులు ఎక్కువగా మనం వింటుండాలి. కాబట్టి మన విశ్వాసము వినుట ద్వారా వస్తుంది కనుక వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగుతుంది. లోక సమాచారాలు, న్యూస్ ఎక్కువగా వింటుంటే అవన్నీ కూడా ప్రజల్ని భయపెట్టేటివే. గమనించండి, ఈరోజు న్యూస్ చూసిన వాళ్ళు ఎవరికి కూడా విశ్వాసము, నిరీక్షణ ఉండదు. వాక్యము చదివిన నీకు, దేవుని మాటలు విన్న నీకు నిరీక్షణ, నీకు ధైర్యము, నీకు విశ్వాసము రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు నీ యొక్క భయమును నీవు విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకుము అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాగ్దానాలను నీవు నమ్మవలసిన అవసరం ఉన్నది. కాబట్టి విశ్వాసపు మాటలు నీవు పలకవలసిన అవసరం ఉన్నది. 2026 సంవత్సరంలో జరగబోయే మంచి సంగతులను నీవు విశ్వాసము ద్వారా ఒప్పుకోలు చేయవలసిన అవసరం ఉన్నది. తప్పుడు ఆలోచనలను నీవు కొట్టివేయవలసిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2026 సంవత్సరం అంటే 2025 సంవత్సరం దాకా కాపాడిన దేవుడే ఈ 2026 సంవత్సరంలో కూడా కాపాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
2025 సంవత్సరంలో ఎవరైతే మనతో ఉన్నారో చాలామంది 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టలేకపోయినారు. మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి. అయినప్పటికీ మనల్ని 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టకుండా ఏది మనల్ని ఆపలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ మొదటి 10 రోజులు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకొనుట కొరకు మనము ఈ 10 రోజులు దేవుని సన్నిధానంలో మనం గడుపుటకు తీర్మానము తీసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ 2025 సంవత్సరంలో మనము మార్పు కొరకు ప్రయాసపడదాం. ఏ ఏరియాస్లోనైతే నీకు మార్పు లేదో ఈ 2026 సంవత్సరంలో ఆ యొక్క ఏరియాస్లో నీకు మార్పు రావాలి. అంతేకాకుండా ఎదుగుదల ఉండాలి. చాలామంది జీవితంలో సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి కానీ ఎదుగుదల శూన్యం. కాబట్టి నీ జీవితంలో ఎదుగుదల కొరకు నీవు సిద్ధపడవలసిన అవసరత ఉన్నది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. హల్లెలూయా. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ అనండి, నా యొక్క నివాస స్థలమును నేను పొడుగుగా చేయబోతున్నాను, వ్యాప్తి చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎన్లార్జ్ మై టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇరుకైన స్థలములో కాదు, దేవుడు నిన్ను విశాలతలోకి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ గుడారపు స్థలమును విశాలపరచుము. హల్లెలూయా. గమనించండి, ఎదుగుదల అంటే వ్యాప్తి చెందుట, స్ట్రెచ్చింగ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము ఎదుగుదల కొరకైన ఆలోచన కలిగి ఉండాలి. మార్పు కొరకైన ఆలోచనను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతనమైన బాధ్యతలను దేవుడు మనకు అప్పజెప్పబోతూ ఉన్నాడు. పరిచర్యలో నూతనమైన స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకొని పోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఈ నూతన సంవత్సరంలో మనము పూర్తిగా మనము దేవునికి అప్పజెప్పుకొనబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీ సొంత బలము మీద, సొంత జ్ఞానము మీద ఆధారపడకుండా సంపూర్ణముగా దేవునికి అప్పజెప్పుకొనవలసిన అవసరత ఉన్నది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ప్రణాళికలను దేవుని మీద ఉంచాలి, దేవునికి అప్పజెప్పాలి. నీ కలలు, నీ డ్రీమ్స్ దేవునికి అప్పజెప్పాలి. నీ యొక్క భవిష్యత్తును దేవునికి నీవు అప్పజెప్పవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కీర్తనకారుడు ఏమంటున్నాడు? 119వ అధ్యాయము 105వ వచనంలో కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రణాళికల్లో మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా అనుదినము నడిపించబడాలి. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ ఇన్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి 6:33 ఏముంది? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. మనం మొదట ఏం వెతుకుతాము? మనకేం కావాలో వెతుకుతాం. ఆ తర్వాత దేవుని రాజ్యమును మనం వెతుకుతాం. నేను మొన్నటి దినం మందిరంలో అడిగినాను, దేవుడు మీ జీవితంలో ఎన్నో స్థానంలో ఉన్నాడు? మొదటి స్థానంలో ఉన్నాడా? రెండో స్థానంలో ఉన్నాడా? మూడో స్థానంలో ఉన్నాడా? కొంతమందికి 4, 5 స్థానంలో కూడా ఉండవచ్చు. కొంతమందికి కుటుంబం మొదటి స్థానము,
రెండవది వారి పనులు రెండవ స్థానము, మూడవది వాళ్ళు, ఆ తర్వాత నాలుగో స్థానం దేవుడికి ఇచ్చి ఉండవచ్చు. కానీ నూతన సంవత్సరము ఈ 2026లో దేవుడు నీ జీవితంలో మొదటి స్థానముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే నీ జీవితంలో మధ్యలో ఉండాలి. గాడ్ షుడ్ బి ఇన్ ద సెంటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలి. నీ మార్గమును ఆయనకు అప్పజెప్పుమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ విధంగా? నువ్వు తీసుకునే నిర్ణయాలు దేవుని మీద ఆధారపడి తీసుకోవాలి. నీ యొక్క ప్రణాళికలు దేవుని బట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్థిక పరంగా కానీ ఇంకా ఇతరమైన నిర్ణయాలన్నీ కూడా దేవునిని అడిగి నీవు నిర్ణయం తీసుకొనవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి, తరువాత దేవుని యొక్క వాక్యానికి మనము పూర్తిగా లోబడవలసిన అవసరత ఉంది. ఈరోజు అందరూ సమృద్ధిలో బతకాలనుకుంటారు, అందరూ సమృద్ధిలో జీవించాలనుకుంటారు. కానీ వాక్యం చెబుతూ ఉన్నది, దేవుని యొక్క దీవెన రావాలి అనంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలలో గనుక మనం చూస్తే అక్కడ ఏమనుంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెబుతుంది, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినిన ఎడల, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటి ప్రకారము నడుచుకొని ఎడల భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే నీవు దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా లోబడవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, వాక్యము వినువారై ఉండకుండా వాక్య ప్రకారంగా చేయువారై ఉండాలి. చాలామంది వినుట మట్టుకు వింటారు, కానీ ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. నీ జీవితము, నీ యొక్క జీవన విధానములో విధేయత అన్నది ఉండాలి. అదే మాట మనము ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఏమని చెప్పబడింది అంటే, 22వ వచనం చదువుతాను వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఏంటట? వినువారుగా మాత్రమే ఉండకండి. అనేకమైన వాక్యాలు వింటూ ఉంటాం. ఆదివారం వింటాము, శుక్రవారం వింటాము, ఫోన్లో వచ్చిన మెసేజెస్ అని వింటాము, షార్ట్స్ అన్ని వింటాము, ఎన్నో వింటాము. ఈరోజు వినువారుగా మాత్రమే ఉండకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటట? వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఈ వాక్యం నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది? నీ జీవితాన్ని, నీ ఆలోచనలను మార్చుట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము సజీవమై బలము కలిగినదై, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క ఆలోచనలను కూడా శోధించగలిగి మార్చగలిగే శక్తి దేవుని యొక్క వాక్యం ఉంది కనుక దేవుని యొక్క వాక్యానికి నీ జీవితంలో చోటు ఇవ్వవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనము పరిశుద్ధంగా జీవించుటకు తీర్మానం తీసుకోవాలి. పరిశుద్ధంగా జీవించుటకు తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయాలలో మీరు పరిశుద్ధంగా ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 15-16 వచనాలలో ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు అవిధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు
పరిశుద్ధులయ్యుండుడి. ఏంటట? సమస్త ప్రవర్తన యందు. బీ హోలీ ఇన్ ఆల్ యువర్ కండక్ట్. సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులై ఉండవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీవు రహస్యంగా అంతేకాకుండా బాహాటంగా నీవు బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. బయటకు కనబడేది పరిశుద్ధమైన జీవితమై ఉండాలి. నీవు రహస్యంగా ఉన్న జీవితము కూడా పరిశుద్ధమై ఉండాలి. కాబట్టి నువ్వు అందరికీ కనబడేటట్టు, అందరూ చూసే జీవితము, అందరూ చూడని జీవితము కూడా పరిశుద్ధమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఈ 2026 సంవత్సరము మన సొంత బలము ద్వారా మనము నడిపించబడకూడదు. కాబట్టి మన సొంత బలము మాత్రమే సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బలము మీద మనము ఆధారపడవలసిన అవసరత ఉన్నది. మనకి గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఏమున్నదంటే, పౌలు చెప్తూ ఉన్నాడు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఎలా నడుచుకోవాలట? ఆత్మానుసారంగా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కదా, నా ఆత్మ ద్వారా దీన్ని చేతును అని చెప్పి జకరియా గ్రంథము 4:6 రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శక్తి ద్వారా కాదు, మన బలము ద్వారా కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. కాబట్టి 2026 సంవత్సరము నువ్వు వేసే ప్రతి అడుగు పరిశుద్ధాత్మ ద్వారా సరిచేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గైడ్ చేయబడాలి. హల్లెలూయా. తరువాత మనము క్రమశిక్షణ కలిగిన జీవితానికి అలవాటు పడాలి. వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ఏంటట? ఇది ఒక అలవాటు, ఒక క్రమశిక్షణగా. యెహోషువకు దేవుడు చెప్తున్నాడు ఏంటట? దీవారాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్నాడు. స్పిరిచువల్ డిసిప్లిన్. ఇది ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రమశిక్షణలను మనము అలవాటు చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మికమైన బలము ఎలా వస్తుంది అంటే ఆధ్యాత్మికమైన క్రమశిక్షణల ద్వారా. హల్లెలూయా. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఫ్లోస్ ఫ్రమ్ డిసిప్లిన్. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటావో అంత ఆధ్యాత్మికంగా బలము కలిగిన వాడవుగా, దానవుగా నువ్వు ఉంటావు. కాబట్టి నీ అనుదిన అలవాటులలో ప్రతిదినము ప్రార్థన చేయుట, దీవారాత్రము దేవుని యొక్క వాక్యము ధ్యానించుట అనే అలవాటును నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. వాక్ ఇన్ లవ్, యూనిటీ, ఫర్గివ్నెస్, ప్రేమ, ఐక్యమత్యము, సమాధానము, క్షమాపణ గుణము. ఈ 2026 సంవత్సరంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రజలను అంత సులువుగా క్షమించలేరు. స్టెఫెనును రాళ్ళతో కొట్టినప్పటికీ కూడా స్టెఫెన్ అంటున్నాడు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. యేసు ప్రభుని సెలవు వేసినా కానీ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా హతసాక్షులుగా చంపబడ్డారు. కొందరు రంపములతో కోయబడ్డారు. కొంతమంది సెలువ వేయబడ్డారు, తలకిందులుగా సెలువ వేయబడ్డారు. కొంతమంది చర్మము తీసివేయబడింది. కొంతమందిని దేవాలయం శిఖరం మీద నుంచి పడగొట్టినారు. కొంతమందిని గుర్రాలతో వారిని ఆ వీధులలో లాగినారు. కొంతమంది వారు మరణించేంత వరకు ఆ చుట్టుపక్కల ఉన్న వారికి వారు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితము, క్రీస్తు మనకు నేర్పించింది ఏంటంటే ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులను కూడా ప్రేమించమని చెప్తూ ఉంది. శత్రువుల కొరకు కూడా
ప్రార్థన చేయమని చెప్తుంది. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనవసరమైన ఇబ్బందులు, అనవసరమైన గొడవలు, అనవసరమైన సమస్యలలోకి మనం వెళ్లకుండా మన జీవితాన్ని 2026 సంవత్సరంలో కాపాడుకొనవలసిన అవసరత ఉన్నది. వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐక్యమత్యమును మీరు కాపాడండి, ఇతరులను క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వేషముతో, పగతో, అసూయతో మనం ఈ సంవత్సరము కొనసాగలేము. ఏవైనా ఆ యొక్క బరువులు నువ్వు 2025 సంవత్సరం నుంచి మోసుకొని వస్తే వాటిని నువ్వు ఖాళీ చేయవలసిన అవసరత ఉన్నది, శుద్ధి చేయవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. గృహ నిర్వాహకుడు అంటే యజమానుడు కాదు. యజమానుని కింద యజమానుని యొక్క కార్యాలన్నీ చూసుకునేవాడు. మన యజమానుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరము? గృహ నిర్వాహకులు మాత్రమే. దేవుడు మనకు ఏదైతే ఇచ్చినాడో తను యజమానుడు, మనము వాటిని చూసుకునే వాళ్ళం. దేవుడు మనకు సమయం ఇచ్చినాడు, దేవుడు మనకు ధనం ఇచ్చినాడు, దేవుడు మనకు బలం ఇచ్చినాడు. దాన్ని నమ్మకంగా వాడవలసిన అవసరత ఉన్నది. ఒక దినాన ఆయన మనల్ని లెక్క అడగబోతున్నాడు. వాటి విషయంలో మనం లెక్క చెప్పవలసిన అవసరత ఉన్నది. మనము మేనేజర్లు మాత్రమే. హల్లెలూయా. ఎలాంటి మేనేజర్లుగా ఉండాలి? నమ్మకమైన మేనేజర్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా 16:10 ఏమని ఉన్నదంటే, కొద్దిలో నమ్మకంగా ఉన్నవానికి అనేకమైనవి అప్పజెప్పబడతాయి. నీకు ఇవ్వబడింది ఏదైనా ఆ కొద్దిలో, ఏ సామర్థ్యమైనా, ధనమైనా, తలంతైనా, అదేదైనా నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు ప్రతిఫలం ఉంటుంది. అనేకమైనవి నీకు ఇవ్వబడతాయి. హల్లెలూయా. కాబట్టి నీకున్న వాటిలో ద్వారా నీవు దేవునిని ఘనపరచవలసిన అవసరత ఉన్నది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలలో చెప్పబడిన మాట ఏంటంటే, 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు, ఎప్పుడు? నీవు దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి దేవుని ఘనపరిచినప్పుడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో మీరందరి కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును గాక. మీ గానుగుల్లో నుంచి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును గాక. దానికి ముందు నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి నీవు దేవునిని ఘనపరచవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాకుండా ఈ 2026 సంవత్సరం మనము దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి. దేవుడు మనకు అప్పజెప్పిన మిషన్, దేవునికి స్తోత్రం కలుగును గాక, దానిని మనము కొనసాగించవలసిన అవసరత ఉన్నది. వాక్యం చెప్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దానిని మనం కొనసాగించబోతున్నాం. ఎప్పటిదాకా? యేసుప్రభు వచ్చేదాకా. ఎప్పటిదాకా? మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళేదాకా మనము దేవుడు మనకు అప్పచెప్పిన ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చే పనిలో మనం ఉండబోతున్నాం. దేవునికి అపోస్తుల కార్యంలో ఏమని చెప్పబడింది? 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, నాకు సాక్షులుగా ఉంటారు. యూ విల్ బీ మై విట్నెసెస్. మనము ఆయనకు సాక్షిగా జీవించాలి. పని స్థలంలో సాక్షులుగా ఉండాలి, మన జీవించుచున్న సమాజంలో సాక్షులుగా ఉండాలి, మన కుటుంబంలో మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూ విల్ బీ మై విట్నెస్ అని చెప్తూ ఉన్నాడు. నీవు దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో మీరు ధైర్యము కలిగి ఉండండి. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది బలహీనం అవ్వడానికి అవకాశం ఉంది.
తమ ధైర్యమును వారు విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈరోజు ధైర్యముగా నువ్వు ముందుకు కదలవలసిన అవసరం ఉన్నది. దేవుడు మనకు పిరికితనం అనే ఆత్మ ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి గతంలో జరిగిన వాటిని బట్టి, నువ్వు వినిన దాన్ని బట్టి అక్కడే ఆగిపోకుండా ధైర్యంగా నువ్వు ముందుకు కదలవలసిన అవసరం ఉన్నది. ఆటంకాలు ఉంటాయి, దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాటన్నిటిని అధిగమించే కృపను, శక్తిని, ధైర్యమును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈరోజు చాలామంది జీవితాలలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ న్యూ థింగ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వరకు చేసింది కాదు, దేవుడు మరొక నూతన కార్యాన్ని, నూతన క్రియను నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు యెహోషువకు చెప్తూ ఉన్నాడు, నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ భవిష్యత్తు దేవుని యొక్క చేతిలో భద్రముగా ఉన్నదని మీరు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. సాతానుడు మనల్ని ముట్టాలన్నా దేవుని యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. యోబు దగ్గరికి వచ్చినప్పుడు యోబు చుట్టూ దేవుడు కంచె వేసినట్టుగా ఆ యొక్క సాతానుడు చూసి, నీవు ఆయన చుట్టూ కంచె వేసినావు కనుక అని అంటున్నాడు. దేవుడు నీ చుట్టూ, నా చుట్టూ కంచె వేసినాడు. అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా నిలబడండి. దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని ఘనపరచబోతూ ఉన్నాడు. కాబట్టి రాబోయే దినాల గురించి మీరు ఏమాత్రము కూడా సంకుచితము కాకుండా, ఇక మీదట నేను దేంట్లో పాల్గొనను, నేను ఎక్కడికి వెళ్ళను, నేనేమి చేయలేను, నాకు జరిగిందే చాలు, నాకు వచ్చిన చేదు అనుభవాలు ఏవి కూడా నిన్ను వెనుకకు ఆపడానికి వీలు లేదు. గమనించండి, యెహోషువ ఏమని చెప్తూ ఉన్నాడు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు. ఈ 2026 సంవత్సరంలో ఇది ఒక డిక్లరేషన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి చెప్పుదామా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఈ ఉపవాసము ఉంటుండగా, ఉదయకాలము నేను 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో నేను చదువుతూ ఉన్నప్పుడు ఇది నిజమైన ఉపవాసమా? ఇలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుతున్నాడా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మతపరంగా కాకుండా, నీతిగా, రిలీజియస్గా కాకుండా రైచియస్గా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి మనం భక్తి కలిగిన వారుగా కనబడడం కాదు, అంతరంగములో కూడా మనం భక్తి కలిగిన వారంగా ఉందాము. పైకి విధేయత కలిగిన వారంగా కనపరుస్తూ లోపల అవిధేయతను మనం కలిగి ఉండకూడదు. మనము ఆశీర్వదించబడాలి అని అంటే దానికి విధేయత అన్నది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెబుతుంది, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండకూడదట? ఇక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ వాక్యాన్ని మనం చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్టుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, మన ప్రార్థన ప్రభువును చేరాలి. మన కంఠధ్వని పరమున వినబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వినబడట్లేదంట? మనం చేసే ఉపవాసము, మనం చేసే ప్రార్థన సరిగ్గా లేదు. మనం కేవలం మన ప్రాణాలను ఆయాస పెట్టుకుంటున్నాము, కానీ సరైన విధానంలో ఉపవాసం చేయట్లేదట. వ్యాపారాలు చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేయడానికి సమయం తీసుకోవట్లేదు, దినమంతా పనులు చేసుకుంటూ మనం ఉపవాసం ఉన్నామంటే కాదు.
మనం ఏం చేస్తున్నాం? ఇతరులతో కలహపడుతున్నాం. ఏమిటి? ఉపవాసం వండుకుంటూనే గొడవలు పడుతున్నాం. మనస్పర్ధలు, ఐక్యమత్యం లేకపోవడం. గమనించండి, అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యము. కాబట్టి ఈరోజు మన ప్రార్థనను దేవుడు వినాలి అని చెప్పి మనము ఇంటెన్షనల్గా తీవ్రత కలిగి ప్రార్థన చేయాలి. ఈ 10 రోజులలో దేవుడు అనేక మంది జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. సమయం తీసుకోండి, ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీ ముందున్న ఆ ప్రార్థన అంశాలు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాగ్దానాలను నమ్మండి. పదే పదే ఆ ప్రార్థనను చేస్తుండి. ఒప్పుకోలు దేవుడు మీకు చూపించిన మీ అపరాధములను దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించి దేవుడు మీకు విడుదలనివ్వబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ 10 రోజులు ప్రత్యేకమైన దినాలుగా పెట్టుకొని మీరు ప్రార్థన, వాక్యము, ఆరాధన, దేవుని యొక్క సన్నిధిలో ఈ విధముగా మనమందరం కలిసి పాల్గొనుటకు మీరందరూ కూడుకొనవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఉపవాస దినాలు దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదకరమైన దినాలుగా మార్చునుగాక. ఈ 2026 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూస్ అండ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. బ్రేక్ త్రూ అంటే విడుదల లేక ముందడుగు. దేవుడు ముందడుగు వేయడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు ఏవైతే దాచి ఉంచున్నాడో వాటన్నిటిని మనం పొందుకొనబోతున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.